తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ మహానగరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్ను అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అన్ని అర్హతలు ఉన్న వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ సమగ్రాభివృద్ది కోసం సమీక్ష నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నారు. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడాన్ని జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ససేమిరా ఒప్పుకోవటం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపులకు ప్రయత్నించినా కూడా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గాంధీభవన్లో ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో చర్చల అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పోచారం శ్రీనివాస్ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ జన్మ మొదలైంది కాంగ్రెస్లోనే, చివరికి ముగిసేది కాంగ్రెస్లోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ఈ రోజు జరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరియు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగి టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వైఎస్సార్సీపీ నేతల్ని టీడీపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి నుంచి దాదాపు 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో భాగంగా ఈ 11 రోజుల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. కేవలం పండ్లు, పాలు, ఇతర ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోనున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు పొందకుండానే గాజువాక సమీపంలో నేషనల్ హైవేకి ఆనుకుని అమర్నాథ్ షాపింగ్ మాల్ను నిర్మించారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమంటున్నారు అధికారులు. దీనిపై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులు అందించారు. ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏండ్లు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ హస్తం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఈ సందర్భంగా మోదీ గట్టిగా బదులిచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలుగా మార్చేసిందని విమర్శించారు. ఎమర్జెన్సీ విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన ఓం బిర్లా ఇవాళ మళ్లీ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే సహా ప్రతిపక్షాలన్నీ ఆయన పేరును అంగీకరించడంతో లోక్సభ స్పీకర్గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎం పినరయ్ విజయన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఢిల్లీకి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆప్ మంత్రి అతిషి నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అతిషి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమె రక్తంలో చక్కెర స్థాయిలు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ఆసుపత్రికి తరలించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే బ్రిటన్ జైలు నుంచి విముక్తయ్యారు. అమెరికా రక్షణ సమాచారాన్ని బయటపెట్టిన కేసులో గడిచిన 5 ఏళ్ల నుంచి అతను బ్రిటిష్ జైల్లోనే ఉన్నారు. అమెరికాతో జూలియన్ అసాంజే ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇకపై అమెరికాలోని నార్థర్న్ మారియానా దీవుల్లో ఉన్న కోర్టులో ఆయన విచారణను ఎదుర్కొనున్నారు. గాజాలో యుద్ధాన్ని హమాస్ అంతమయ్యే వరకు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నామని, గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. T20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసి సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. T20 ప్రపంచ కప్ హిస్టరీలో కాబూలీ టీం తొలిసారి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. దీంతో గ్రూప్ 1లో టీమిండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లో ఆడనుంది. T20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియా జట్టుకి ఊహించని షాక్ తగిలింది. సూపర్ 8 మ్యాచ్ల్లో ఆఫ్ఘన్ ఆ జట్టును 2 సార్లు మట్టి కరిపించింది. ఈసారి డైరెక్ట్గా ఓడిస్తే తాజాగా ఆఫ్ఘన్ జట్టు బంగ్లాదేశ్ జట్టుపై అతి తక్కువ స్కోర్ను డిఫెండ్ చేసుకుని ఆస్ట్రేలియా హోప్స్ ని లాగేసుకుంది. ఈ మ్యాచ్లో కనీసం బంగ్లాదేశ్ జట్టు గెలిచిన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. దీంతో ఆస్ట్రేలియా T20 నుంచి ఎలిమినేట్ అయ్యింది.